నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। స్పందన అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష। చీరాల పట్టణంలో సినీ షూటింగ్ సందడి। సినిమా షూటింగ్ ను తిలకించేందుకు తరలి వచ్చిన పట్టణ ప్రజలు। చీరాల శ్రీ గీతా మందిర ప్రాంగణంలో ఘనంగా ఆలయ 32వ వార్షికోత్సవ వేడుకలు। వార్షికోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున హాజరైన భక్తులు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని స్పందన సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన స్పందన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు। జిల్లాలో స్పందన అర్జీలు తక్షణమే పరిష్కరించేందుకు గాను చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష అధికారులను ఆదేశించారు। సోమవారం కలెక్టరేట్ లోని స్పందన సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ అధికారులతో స్పందన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ స్పందన అర్జీలు ప్రభుత్వం విధించిన గడువులో పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు। భూములకు సంబంధించిన సర్వే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, సర్వే సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు। జగనన్నకు చెప్దాం కార్యక్రమంలో వచ్చిన అర్జీలు గడువులోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు। ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, జిల్లా రెవెన్యూ అధికారి పి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు। కట్టా ప్రొడక్షన్ నెంబర్ 2 పై నూతనంగా నిర్మిస్తున్న సినిమా ప్రమోషన్ షూటింగ్స్ చీరాలలో జరుగుతున్నాయి। ఈ సందర్భంగా గడియార స్తంభం, రామాపురంలో జరుగుతున్న షూటింగ్స్ సన్నివేశాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వీక్షించారు। కట్టా ప్రొడక్షన్ నెంబర్ 2 పై నూతనంగా నిర్మిస్తున్న సినిమా ప్రమోషన్ షూటింగ్స్ చీరాలలో జరుగుతున్నాయి। ఈ సందర్భంగా గడియార స్తంభం, రామాపురంలో జరుగుతున్న షూటింగ్స్ సన్నివేశాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వీక్షించారు। డైరెక్టర్లు, కెమెరామెన్లు, సినీ నటుల హడావుడితో చీరాలో సందడి నెలకొంది। అనంతరం ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ కట్టా జై వివరాలు వెల్లడించారు। కట్టా ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను నేర్పిస్తున్నామన్నారు। చీరాల్లో ఈ సినిమాను వారం రోజుల పాటు చిత్రీకరణ చేస్తున్నామన్నారు। ఈ సినిమాలో సినీ నటుడు శరత్ బాబు, వారసుడు ఆయుష్ నటిస్తున్నారన్నారు। లవ్ కు ఓరియంటెడ్ గా ఈ సినిమాలో సన్నివేశాలు ఉంటాయని, యువతను ఆకట్టుకునేలా సినిమా రూపొందిస్తున్నామన్నారు। ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమా టైటిల్ వెల్లడిస్తామని స్పష్టం చేశారు। కెమెరామన్ శంకర్, సిబ్బంది ఉన్నారు। అందరికీ నమస్తే, నా పేరు కట్టా జై, నేను ఫిల్మ్ డైరెక్టర్ని। ఒక సినిమా చేసేసాం కర్మయోగం అని, అండ్ రెండో సినిమా స్టార్ట్ చేసాం కట్టా ప్రొడక్షన్లో। దానికి ప్రముఖ నటులైనటువంటి శరత్ బాబు గారి వారసుతో ఆయుష్ గారితో మేము స్టార్ట్ చేయడం జరిగింది। ఈ వీక్ మొత్తం చీరాల్లో సినిమాని షూటింగ్ మొత్తం పర్టికులర్గా ఎక్కడెక్కడ లొకేషన్స్ అందరికీ పోలీస్ వారు కానీ, ప్రెస్ వాళ్ళు కానీ పర్మిషన్కి సౌండ్స్ మొత్తం బాగా సపోర్ట్ చేశారు। అలానే ఈ సినిమా వచ్చి కంప్లీట్గా లవ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్లో జరుగుతుంది। దీనిలో 3 జోనర్స్లో ఉన్నటువంటి ఒక ముస్లిం, హిందూ, క్రిస్టియన్ 3 లవ్ స్టోరీలు ఈ సినిమాలో ఉంటాయి। ప్రేక్షకులందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను। అలానే ఫిబ్రవరి 14న సినిమా టైటిల్ మరియు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది। ఈ సినిమాలో హీరోగా మన ఆయుష్ గారు ఒక నిమిషం మాట్లాడుతున్నట్టు చీరాల ప్రజలందరూ బాగా ఆదరించారు। ఫిబ్రవరి 14 రోజు మా సినిమా టైటిల్తో పాటు గ్లిమ్స్ కూడా రిలీజ్ అవుతుంది। ఆ రోజు తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ। చీరాల సంత బజార్లోని శ్రీ లలితా సేవా సమాజం శ్రీ గీతా మందిర ప్రాంగణంలో ఆలయ 32వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। చీరాల సంత బజార్లోని శ్రీ లలితా సేవా సమాజం శ్రీ గీతా మందిర ప్రాంగణంలో ఆలయ 32వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। వేడుకలో భాగంగా అమ్మవారికి 108 కిలోల పసుపు, 80 కిలోల కుంకుమతో సహస్ర పసుపు కుంకుమ అర్చన కార్యక్రమం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు। వార్షికోత్సవం వేడుకలను పురస్కరించుకొని మహిళలు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు। దీంతో భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది। చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం।
చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్కే రెహానా హాజరయ్యారు. చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్కే రెహానా హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న 9 మందిని సన్మానించి అవార్డులు అందజేశారు. జడ్జి మాట్లాడుతూ నిబద్ధతతో పనిచేసే వారికి సమాజంలో ఎల్లప్పుడూ గుర్తింపు వస్తుందన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు అందించి ఆదర్శంగా నిలవాలన్నారు. సమాజంలో రోటరీ సేవలు ఆదర్శవంతమైనవని, ప్రజలకు మరిన్ని సేవలు అందించి ఉన్నతమైన సేవా సంస్థగా సమాజంలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, కృష్ణమూర్తి, హేమంత్ కుమార్, గోకుల్ కుమార్, రామకృష్ణ, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. అవార్డు వచ్చిన వాళ్ళు చాలా మంచి సేవ చేస్తారని చెప్పారు. నాకు చాలా సంతోషం చేసింది. అలాగే మా శర్మ గురించి కూడా చెప్పాలా, మా జూనియర్ అసిస్టెంట్ ఎంత పనుల్లో పాపము ఒక్క రూపాయి ఆశించకుండా చక్కగా చేస్తాడు. సాయంత్రం ఓపిక చేస్తాడు మనంతా. మనం ఎవరైనా కోపంలో తిట్టినా చక్కగా ఓర్చుకొని పాప అత్తగేసి మనకి మంచిగా మధ్యలో ఒకటి బాగా చాలా వర్క్ చేస్తాడు. డిఎస్ఐ గారు చెప్పినప్పుడు కరెక్ట్ పర్సన్నే ఎదుర్కొన్నారు. వీళ్ళు అవార్డు పెరుగుతుందని అనుకున్నాను నేను. ఇవాళ నా చేతుల మీద అబ్బాయి కూడా సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే అబ్బాయికి నేను అదే ఎంకరేజ్ చేస్తున్నాను. లా చదువుకున్నాడు, జడ్జ్ ఎగ్జామ్స్ రాయమని చెప్తున్నాను. తప్పనిసరిగా అబ్బాయి కూడా ఆ జడ్జ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ చాలా మంది లేడీస్ కనిపిస్తున్నారు. వాళ్ళందరికీ నా గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. 498 సెక్షన్ అని ఒకటి ఉంటుంది. ఏదంటే రియాలిటీ అగైన్స్ హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ ఆఫ్ ద హస్బెండ్ అని. ఆ సెక్షన్ మోస్ట్ మిస్యూజ్డ్ సెక్షన్. ఆడవాళ్ళు ప్రతి మాటకి హస్బెండ్ సినిమాకి తీసుకెళ్ళలేదని, చీర కొనియలేదని, వాళ్ళ చెల్లెలతో మాట్లాడుతున్నాడు, వాళ్ళ అమ్మ నాన్నతో ఉంటున్నాడు బాగా అని, అలా చిన్న చిన్న కాజెస్కి వచ్చి పెడుతున్నారు 498. అలా కాకుండా నిజంగా రియాలిటీ ఉన్నప్పుడు మాత్రమే, నిజంగా హెరాస్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే పెట్టాలి. దానివల్ల ఏమైతుందంటే నిజంగా ఉన్న న్యాయం జరగకుండా అవుతుంది. అందుకని లేడీస్ ఆలోచించుకోవాలి, మనం పెట్టే కాజ్ కరెక్ట్ ఉందని. దానివల్ల ఏమైతుంది, ఆ ఏడాదంతా పెడతా ఉంటారు, భర్త మీద కేసు చిన్న చూపు అయిపోతుంది సొసైటీలో. ఆ సెక్షన్ చాలా వాల్యూబుల్ సెక్షన్ అన్నమాట. అనే ప్రతిదానికి భర్త మీద కేసు పెట్టకుండా నిజంగా కష్టం కలిగినప్పుడు పెడితే మాలాంటి వాడు కూడా అందరికి హెల్ప్ చేయడానికి ఉంటుంది. చీరాల పట్టణంలోని పేరాల ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ పేరాల అంకినేడు ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులకు దంత సంరక్షణ శిబిరం జరిగింది. చీరాల పట్టణంలోని పేరాల ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ పేరాల అంకినేడు ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులకు దంత సంరక్షణ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఉచితంగా బ్రష్, పేస్ట్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీదేవి దంత వైద్యశాల వైద్యులు పి అపర్ణ వైద్య పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు సూచనలు అందజేశారు. దంతాల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటిస్తే చాలా కాలం దంత సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చన్నారు. రోజుకు 2 పూటల బ్రష్ చేసుకోవడం ద్వారా దంతాలను కాపాడుకోవచ్చని గుర్తు చేశారు. క్లబ్ అధ్యక్షులు శ్రీకాంత్, కార్యదర్శి శ్రీనివాస్, ఉదయ్ భాస్కర్, కృష్ణ, సరోజ, భానుచంద్రమూర్తి, రమణారావు తదితరులు పాల్గొన్నారు. ఇట్లా పైకి కిందకి చేసుకోవాలి. ఇటు వచ్చేటప్పటికి ఇట్లా పైకి కిందకి అండ్ నవిలే దంతాల వైపు ఇలా ముందుకి వెనక్కి ఇలా 2 minutes బ్రష్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రష్ కదా, బ్రష్ లో అడ్వర్టైజ్మెంట్ లో చూపించినట్టుగా ఈ చివరి నుంచి ఈ చివరి దాకా పేస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న బఠానీ గింజంత పీనట్ సైజ్ పేస్ట్ తినకూడదు. అర్థమైందా? పిజ్జాలు, బర్గర్లు అండ్ చిరుతిళ్ళు ఎక్కువ తినకూడదు. రోజంతా ఏదో ఒకటి స్నాకింగ్ ఉండకూడదు. అట్లా తింటూ ఉంటే పళ్ళు పుచ్చిపోతాయి. ఇవి తీసుకోవాల్సిన ఫుడ్. ముఖ్యంగా ఫైబ్రస్ ఫుడ్ బాగా తీసుకోవాలి. ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పళ్ళ మధ్య న్యాచురల్ గా క్లీన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఉన్నవి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం మండల తహసీల్దార్ ప్రభాకరరావు అధ్యక్షతన జరిగింది. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం మండల తహసీల్దార్ ప్రభాకరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రభాకరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
అనంతరం చీరాల మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో అందజేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వచ్చిన ప్రతి అర్జీని వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఇతర అధికారులు పాల్గొన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు బారు తీరారు. వరుసగా 3 రోజుల పాటు సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో నిండిపోయారు. కృష్ణతేజ అతిథి గృహం వరకు భక్తులు వేచి ఉన్నారు. శనివారం శ్రీవారిని 76,104 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,412 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.92 కోట్లు. చీరాల కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైట్ నెట్వర్క్ హాస్పిటల్స్ సహకారంతో స్థానిక గంజిపాలెంలోని కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. చీరాల కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైట్ నెట్వర్క్ హాస్పిటల్స్ సహకారంతో స్థానిక గంజిపాలెంలోని కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపు నందు డాక్టర్ సాంబశివరావు ఎండి జనరల్ మరియు డాక్టర్ నాగూర్ క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ పాల్గొన్నారు. బీపీ, షుగర్, గుండె దడ, ఆయాసం, గ్యాస్ ట్రబుల్ కు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ క్యాంపు నందు 60 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కిషోర్ కుమార్, శైలేష్ కుమార్, జి శ్రీనివాసరావు, మద్దాల మారుతి ప్రసాద్, హాస్పిటల్ సిబ్బంది నబీర్, రాణి, శేషరత్నం తదితరులు పాల్గొన్నారు. కిరాణా మర్చెంట్ అసోసియేషన్ మరియు రైట్ హాస్పిటల్ వారి సాధ్యంలో ఈరోజు కిరాణా మర్చెంట్ అసోసియేషన్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది. ఈ యొక్క క్యాంపు నందు మన చీరాల ప్రజలు ఒక 50 మంది వరకు వచ్చి ఈ యొక్క క్యాంప్ని సద్వినియోగం చేసుకున్నారు. సార్ కూడా మనకి బాగా అందుబాటులో ఉన్నారు. చక్కగా ట్రీట్మెంట్ అంతా బాగుంది. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని కోరుకున్నాను. ఇది కిరాణా మర్చెంట్ అసోసియేషన్ చీరాల. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. బ్రెజిల్లోని ఈశాన్య రాష్ట్రం మినాస్ గైరోస్ లో జరిగిన విమాన ప్రమాదంలో 7గురు మరణించారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. సావో పాలోలోని కంపినాస్ నగరం నుంచి బయలుదేరిన బుల్లి విమానం కుప్పకూలింది. ఈ విమానం సింగిల్ ఇంజిన్ తో నడుస్తుంది. మైనింగ్ నగరంగా పేరొందిన ఇటాపేవా పరిధిలో గాలిలోనే పేలిపోయి ముక్కలైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో 7గురు వ్యక్తులు మరణించారని చెప్పారు. తొలుత 3 మృతదేహాలను వెలికి తీశామని అధికారులు తెలిపారు. విమాన శకలాలు పర్వతం పక్కనే ఉన్న చెట్లపై, గడ్డిపై పడిపోయాయని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. 2 రోజుల విరామం తర్వాత బెంగాల్లో రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర తిరిగి ప్రారంభమైంది. రాహుల్ యాత్రకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే బెంగాల్ సీఎం మమతకు లేఖ రాశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర 2 రోజుల విరామం తర్వాత పశ్చిమ బెంగాల్లో మళ్లీ ప్రారంభమైంది. బెంగాల్లోని జల్పాయిగురి జిల్లా నుంచి యాత్ర తిరిగి మొదలైంది. సిలిగురిలో రాహుల్ గాంధీ ధానామోర్ నుంచి ఎయిర్వ్యూమోర్ వరకు ర్యాలీ నిర్వహించి తరువాత సభలో పాల్గొన్నారు. రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్రకు తగిన భద్రత కల్పించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు. సీఎం జగన్ వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్నారు. పార్టీ అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి కసరత్తు తుది దశకు చేరింది. ఈ రోజు లేదా రేపు ఇన్ఛార్జి మార్పుల చివరి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఎన్నికల్లో మహిళలు, ఉద్యోగులు, రైతులు లక్ష్యంగా కీలక నిర్ణయాల దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ నెల 31న జరిగే మంత్రివర్గంలో ఆమోదం దిశగా సమావేశ ఎజెండాపై సీఎం జగన్ నేరుగా సమీక్ష చేయడం ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యమంత్రి జగన్ మరోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్నారు. కొత్త వ్యూహాలతో ముందుకు వెడుతున్నారు. ఇప్పటికే భీమిలి సిద్ధం సభ ద్వారా ఎన్నికల సమర సంఘం పూరించారు. 2019 ఎన్నికల సమయంలో 99% జగన్ అమలు చేశారు. అటు ప్రతిపక్ష పార్టీలు పొత్తులతో, సంక్షేమ హామీలతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్లో వచ్చేడాది కార్ల తయారీ ప్రారంభించనుందని తెలుస్తోంది. సామాన్యులకు అందుబాటు ధరలో మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉత్పత్తి చేయాలని టెస్లా భావిస్తుంది. భారత్లో రెడ్వుడ్ అనే పేరుతో కంపాక్ట్ క్రాస్ ఓవర్ కార్ను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. భవిష్యత్తు తరం కస్టమర్లకు అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కార్లు, సెల్ఫ్ డ్రైవింగ్ రోబో టాక్సీలు తయారు చేయాలని టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ భావిస్తున్నారు. వీటిలో $25,000 విలువైన ఎంట్రీ లెవెల్ కారు కూడా ఉంటుంది. తొలి టెస్ట్లో భారత జట్టు బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. అనుభవజ్ఞులైన విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారాలు లేని లోటు తెలిసొచ్చింది. ఈ పరాజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో 5వ స్థానానికి పడిపోయిన రోహిత్ సేన 2వ టెస్టులో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. సిరీస్ లో కీలకమైన వైజాగ్ టెస్ట్ లో గెలవాలంటే
బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాల్సిందేనని మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా ఎక్స్ ఖాతా వేదికగా సూచించారు. తొలి 2 ఇన్నింగ్స్ లో విఫలమైన శుభ్మన్ గిల్ ను మళ్లీ ఓపెనర్ గా పంపాలని సలహా ఇచ్చారు. రెండో టెస్ట్ లో యశస్వి జైస్వాల్ గిల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించాలి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందన అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష. చీరాల పట్టణంలో సినీ షూటింగ్ సందడి. సినిమా షూటింగ్ ను తిలకించేందుకు తరలి వచ్చిన పట్టణ ప్రజలు. చీరాల శ్రీ గీతా మందిర ప్రాంగణంలో ఘనంగా ఆలయ 32వ వార్షికోత్సవ వేడుకలు. వార్షికోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.